మహబూబాబాద్ జిల్లా తొర్రూరు అనే పట్టణానికి రావడం జరిగింది. నిజంగా మీకు కనుక మామిడి పండ్లు కావాలి, హెల్దీ ఫ్రూట్స్, నిజంగా ఎక్కడ కూడా కెమికల్స్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్ పండ్లు మీకు కావాలా? ఎస్, తొర్రూరులో నిజంగా మీ కళ్ళ ముందే తెంపి మీ చేతులకు ఇస్తూ ఉన్నారు చాలా తక్కువ రేట్లలో. సో ఇక్కడ యజమాని గారు మనతోనే ఉన్నారు, అల్లాబాబు గారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. వాస్తవానికి ఏ ఏ పండ్లు ఉన్నాయి, ఎలాంటి రసాలకు సంబంధించినటువంటి పండ్లు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. సార్ సార్ ఇప్పుడు ఎన్ని ఏకర్స్ మీకు తోట ఉంది? దాదాపు ఇది 14 ఎకరాలు ఉంటుంది. దీంట్లో ఒక 7-8 ఎకరాల్లో మనం మామిడి తోట వేసాము, 5 ఎకరాలు ఫామ్ ఆయిల్ వేసాము. ఫామ్ ఆయిల్ వేసి. ఓకే, ఇప్పుడు ప్యూర్ హెల్దీ మామిడి పండ్లు మీ దగ్గర దొరుకుతాయని చెప్పేసి నేను కనుక్కున్నాను, ఇక్కడికి వచ్చిన. ఎన్ని రకాల పండ్లు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర బంగనపల్లి ఉంది, హిమాయత్ ఉన్నది, హిమపసంద్ ఉన్నది, బంగనపల్లి ఉన్నది, కేసరి ఉంది, అట్లాగే పోతే మా సువర్ణరేఖ ఉన్నది, ఎలమంద ఉన్నది, ఇకపోతే పెద్ద రసం ఉన్నది, చిన్న రసం ఉన్నది, ఆల్ఫాన్స్ ఉన్నది, నీలాలు ఉన్నాయి, పచ్చడి మామిడికాయలు మనకు పోతే అది తెల్ల గులాబీ, హైదర్ సాహెబ్, రకాలు ఉన్నది. ఓకే, కొన్ని చూపించగలరా మాకు? ఇది కలెక్టర్, ఇది తోతాపూరి చూపించండి. ఇది తోతాపూరి దగ్గరికి చూపించండి. ఇది తోతాపూరి అంటారు, మన ఆంధ్ర పోతే కలెక్టర్ అంటారు. ఇది కోత మామిడికాయ, ఇది పచ్చి మామిడికాయ కోసుకుని తినవచ్చు. ఇది బాగుంటుంది. ఓకే, ఇంకా కొన్ని చూపించండి. కాయ బాగుపోతుందా? ఇది బంగనపల్లికాయ చూడండి, ఒక్క మచ్చ లేకుండా, మరక లేకుండా, ఎలాంటి డ్యామేజ్ లేకుండా కాయ పడుతుంది సూపర్గా, నెంబర్ 1గా. ఓకే, ఎక్కడెక్కడ నుంచి పబ్లిక్ వస్తారు సార్ ఇక్కడ మీ దగ్గర? తొర్రూరు ప్రాపర్లో, తొర్రూరు మండల ప్రాపర్లో ఉంటారు. అవతల పోతే మనకు వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి, నల్గొండ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఈ వీడియో చూసి ఎవరో వస్తారు, వాళ్ళ కళ్ళ ముందే మీరు కోసిస్తారా? వాళ్ళ కళ్ళ ముందే కాయలు తెంపిస్తాం వాళ్ళకు, వాళ్ళ కళ్ళ ముందే. ఇప్పుడు ఇందులో మీరు ఇప్పుడు జనరల్గా మామిడి కాయలన్నప్పుడు మీరు కొన్ని వీడియోలో చూసి ఉండవచ్చు, ఇప్పుడు చాలా డేంజరస్. ఇప్పుడు అలా కెమికల్స్ అవి ఇవి కలిపి ఇస్తున్నారు, ఇవి వెంటనే పండ్లుగా మారుతా ఉంది. అయితే మేము వాడేది ఏంటంటే కింద పశువుల పెంట కానీ, గొర్రెల పెంట కానీ చెట్లకి వేస్తాము. తర్వాత ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే పిచికారీ చేస్తాం. వీటి మీద వేరే కెమికల్స్ వాడి మేము వాడతలేము. బయటి జిల్లాలకు వెళ్తాయి అవి, బయటికి పోతాం. ఆర్డర్ ఇస్తాం, మనం చూసి మనం ఆర్డర్ ఇస్తుంటారు. యూట్యూబ్లో చూసి కానీ, మనం వాట్సాప్లో చూసి కానీ ఆర్డర్ ఇస్తాను. ఆర్డర్ ఇస్తే మేము కార్గో ద్వారా పంపిస్తాను. ఇక మన లోకల్ వచ్చాడు, వాళ్ళు లోకల్కి వచ్చి చోట్లకి వచ్చి తీసుకొని పోతారు వాళ్ళు. ఓకే, మరిన్ని పండ్లు చూపించండి, మరిన్ని కాయలు. ఇది కూడా కలెక్టర్, ఇది కూడా కలెక్టరా? తోతాపూరి అంటారు, కలెక్టర్ అంటారు. మన దగ్గర తోతాపూరి అంటారు, కొత్తిమీర కొత్తిమీర అంటారు దీన్ని. సేమ్ బెంగన్ మామిడికాయలు, బంగనపల్లి కాదు, బంగనపల్లి తోతాపూరి కలెక్టర్ అంటారు ఇక్కడ ఆంధ్రలో. అయితే ఇది ఆంధ్ర వాళ్ళు పచ్చడి పెట్టుకుంటారు, బాగానే ఉంటుంది. ఆంధ్ర పెట్టుకుంటే వాళ్ళు, మనం పెట్టాం కానీ ఆంధ్ర వాళ్ళు తీయగా ఉంటాయి కదా, తీయగా పులుపు ఒక 3 తల పులుసు ఉంటుంది. అంటే అలాగే పోవాలి, అడిపోదాం పని. ఈసారి కాయలు ఏమైనా తక్కువ ఉన్నాయా సార్? ఈసారి తక్కువ కాత అంటే బాగా గాయలేదు, అప్పుడు వాతావరణం ఫాల్ట్ వల్ల. అంటే తోట మీ ఒక్క తోటనేనా? మొత్తం ఆల్మోస్ట్ దాదాపు అందరికి కూడా 20-30% ఎక్కువ రాలే కాత. పూల మొత్తం మాడిపోయింది. ఓకే, అటు సైడ్ అంటే ఇటు సైడ్. ఇది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చిన్న మామిడి పండ్లు మీరు ఇచ్చారు. దసరి ఉండే, దసరి సంవత్సరం కాయలేదు. కాయక అంటే ఎవ్రీ ఇయర్ కాదా? అది ఎవ్రీ ఇయర్ కాదట, ఒక సంవత్సరం కాస్తే ఒక సంవత్సరం కాయదట. ఓకే, ఈ సైజ్ ఉండే మీరు అప్పుడు? అది వేరే ఉండదు, ఈ సైజే ఇచ్చిల్లు. జనరల్ గా అయితే చాలా దొడ్డు ఉంటుంది, ఇంత పొడుగు ఉంటుంది మీకు. అది కాయ పెద్దనే ఉంటుంది దాదాపు. అంటే ఈ సైజులో, ఈ సైజు కూడా ఉండేది, ఈ సైజులో పొడుగు ఉండేది. కొంచెం దగ్గరకు వచ్చి చూపించండి, ఆ తర్వాత చూద్దాం. ఇది బంగనపల్లి, అక్కడ ఉంది పసుపు. ఓకే, ఇప్పుడు ఇదంతా బంగనపల్లినా సార్? ఇదంతా బంగనపల్లి.
ఇప్పుడు ప్రజెంట్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఏమైనా వచ్చినాయా? వేరే జిల్లాల నుంచి ఆర్డర్స్ వచ్చినాయా? నిన్న మొన్న వచ్చింది రాలేదు. ఓకే. వర్కర్స్ ఎంతమంది ఉంటారు సార్ మీ దగ్గర? ఒక్కలే ఉంటారు ఇంకా. ఓకే. ఇది సువర్ణ రేఖ అంటారు. ఇది సువర్ణ రేఖ. సువర్ణ రేఖ. అయ్యో, అది దగ్గరికి వచ్చి చూపించండి. ఇది సువర్ణ రేఖ అంటే దేనికి స్పెషల్? ఇది రసం. ఇది బాగా రసమా? టేస్ట్ ఉంటుంది. రసం ఇది. ఇది పండు పండింది చెట్టు మీద. ఆల్రెడీ చెట్టు మీద పండు పండింది ఇప్పుడు. అవునా? పండు పండింది. యా, నిజంగా పండు పండింది. పండు పండింది అది. ఓకే, ఇది పట్టుకోండి. ఇప్పుడు కేజీ లెక్కన ఇస్తారు కదా సార్ మీరు? కేజీ లెక్క. ఒక కేజీ అంటే ఎంత ఎంత అమ్ముతారు? అంటే బంగనపల్లి అయితే 100 రూపాయల కేజీ అమ్ముతున్నాము. కాయలా పండ్ల? కాయలే. కాయలే. కాయలైనా పండ్లైనా సేమ్ రేటే. సేమ్ రేటా? సేమ్ రేట్ ఇస్తాం. కాయ పండ్లు అని చెప్పని కూడా మేము. ఇప్పుడు పండ్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పండ్లు అంటే మీరు ఎట్లా పండిస్తారు? అంటే మేము కాయలు తెంపి ఒరిగేట్లో పెట్టేసి పండిస్తాం తప్ప. అంతేనా? న్యాచురల్ అంతే. అలా ఏమన్నా మళ్ళీ కెమికల్స్ అవి కెమికల్స్ ఏం లేదు. ఓకే, రైట్. కాయలు తీసుకుందాం. సార్ చిన్న చెట్టు దీని గురించి చెప్తారు? సువర్ణ రేఖనా? ఇది కూడా సువర్ణ రేఖనే అంటే సేమ్ అదే సైజ్ అయితే. ఆ సైజ్ అయితే కానీ ఈ కాయలు బాగా పెద్ద. దగ్గరికి వచ్చి చూపించండి సార్, దగ్గరికి వచ్చి చూపించండి. ఇంత దగ్గరికి వచ్చి చూపించండి. ఇది సువర్ణ రేఖ. ఇది మొత్తం ఇది చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉన్నాయి కాకపోతే ఈ సైజ్ అయితే. ఈ సైజ్ మొత్తం ఇది సువర్ణ రేఖ. కేజీ 150 సార్ అయితే? సువర్ణ రేఖ 150. ఇమా పసంద్ అయితే 200. కేసరి అయితే 200. రసాలు అయితే 150. అన్ని కాయాలైనా మీరు చెప్పేది ఇప్పుడు రేట్లు అన్ని? కాయలైనా పండ్లైనా ఒకటే రేటు. ఒకటే రేటుగా? ఒకటే రేటు. రేట్లా తగ్గేది లేదు. దానికి ఇది తెల్ల నేరేడు చెట్టు. ఇది తెల్ల నేరేడు చెట్టు. సార్ చెట్టును ఒకసారి విజువల్. కాయలు కాసినాయి, అయిపోయినాయి కాయలు తిని. అవునా? ఒక్క కాయ చూపించండి సార్. అయిపోయినాయి. వేరే చెట్టుకైనా ఉందా దీంట్లో? నల్లవి ఉన్నాయి. నల్లవి తర్వాత చూద్దాం. ఓకే ఓకే. మీరు ఇందాక మామిడికాయలు కొన్ని పేర్లు చెప్పిళ్ళు, డిఫరెంట్ చూపించండి. దబ్బ నిమ్మ. ఇది ఏం నిమ్మ? దబ్బ నిమ్మ. ఒకసారి చూపించండి సార్. దబ్బ నిమ్మ. దబ్బ నిమ్మ అంటే పుల్లగా పులిహోర చేసుకోవచ్చు. ఇది పుల్లగా ఉంటుంది కాయ. సార్ దగ్గర వచ్చి చూపించండి. దబ్బ నిమ్మ. దబ్బ నిమ్మ. ఇది సంత్రా చెట్టు. ఇది ఓకే. సంత్రా మన ఎర్ర సంత్రా ఎర్ర ఉంటాయి కదా సంత్రాలు మార్కెట్లో. చెట్టు ఇది. కాసినా సార్ ఇప్పుడు? కాయలు ఇది నీలాలు. ఇది నీలాలు అంటారు దీన్ని. పచ్చడి పనికి చేస్తాయి. పండ్లు తీయగా ఉంటాయి. పళ్ళు తీయగా ఉంటాయి పచ్చడికి. ఓకే. పచ్చడి కాయలు అయితే ఎట్లా? అవి కేజీ లెక్కన? కాయ లెక్కనే? అవి కేజీ లెక్కనే. 100 కేజీ. పచ్చడి కూడా కేజీ లెక్కనే. జనరల్ గా బయట కాయకి ఇంత 10 రూపీస్ 15 బయట ఉన్నాయి. మార్కెట్ లో 10 రూపాయలు దొరుకుతాయి, 20 రూపాయలు దొరుకుతాయి, 30 రూపాయలు అంటాను వాళ్ళు. మార్కెట్లు ఉన్నాయి. కానీ మనం వాడేది కెమికల్స్ కాదు కదా. అవును, ఆర్గానిక్ కదా. మనకి ఎందుకంటే రేట్ ఎక్కువ పడుతుంది ఆర్గానిక్ లో. ఒక్కొక్క లీటర్ బాటిల్ తీసుకుంటే మనకు 4-5 వేలు ఉంటుంది. అదే 4-5 వేలు పెడితే మొత్తం తోట మొత్తం వస్తుంది కెమికల్ అయితే. ఇది రాదు. ఇది దాదాపు 3-4 బాటిల్ కావాలి దీనికి. అంటే ఒక్కసారి మనం కొట్టాలంటే 20,000 రూపాయలు మనకు ఎక్స్పెన్సివ్ పడుతుంది. ఓకే. పచ్చడి మామిడికాయలు మరి తీసుకెళ్ళి వస్తాలా? మరి పబ్లిక్ వస్తాలా పచ్చడికి? వస్తాం. ఇది సపోటా. ఇది చూపించండి. సపోటా 2 కాసినట్టున్నాయి. ఓకే, అక్కడ రైట్.
ఇది ఇది రామ సీతాఫలం. అరే సీతాఫలం తెలుసు. రామ సీతాఫలం అంటారు దీన్ని. రామ సీతాఫలం అంటే మన జనరల్ గా సీతాఫలం కాదు. కాదు కాదు, ఇది అది కాయ వేరే ఉంటుంది, దొడ్డు వస్తుంది, పొడుగు బాగుంటుంది, ఎర్రగా వస్తుంది. రామ సీతాఫలం ఉంటుంది దీన్ని. ఓకే, కొంచెం దగ్గరకు వచ్చి దీన్ని చూపియండి సార్, ముగ్గులు అవి చూపియండి సార్. ఇవ్వండి సార్, ఇవ్వండి సార్. చెట్టు ఇది లక్ష్మణ సీతాఫలం అంటారు దీన్ని. లక్ష్మణ సీతాఫలం. లక్ష్మణ సీతాఫలం పిందె పడుతుంది ఇప్పుడే. చూపియండి సార్, ఆ పిందె చూపియండి. ఇది లక్ష్మణ సీతాఫలం అంటారు. ఓకే, ఇది నిమ్మ చెట్టు. ఇది జనరల్గా నిమ్మ చెట్టు అయినా డిఫరెంట్ వేరే డిఫరెంట్, మీ దగ్గర అన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఒకటి గజనిమ్మ అంటారు దీన్ని. గజనిమ్మ. ఇది గజనిమ్మ అంటే ఏంటి? కాయ పెద్దగా ఉంటుంది. కింద ఉన్న సార్ అది చూపిద్దాం. సీడ్లెస్ అన్నట్టు. ఇది సీడ్లెస్. సీడ్లెస్ సార్ సీడ్ ఉండదు. దీన్ని చూపియండి సార్. అలా గింజలు ఉండవా? గింజలు ఉండే. ఇప్పుడు ఒక రకంగా నిమ్మ. ఇది కూడా ఈ నిమ్మలో అంటే ఈ నిమ్మల మనం కట్ చేస్తే మనం ఏం చేస్తాం, అంతే మనకు పచ్చగా తెల్లగా పడుతుంది కదా. ఈ కాయలు ఏమైతే ఎర్రగా పడుతుంది లోపల. అవునా? మొత్తం ఎర్రగానే ఉంటుంది. ఒక్కటి ఏమైనా చూపిస్తారా సార్? ఒక్క కాయ ఏమైనా ఉందా సార్ ఇక్కడ? ఒకటి మనం చూపిద్దాం పబ్లిక్ కి. లేదా? ఏంటి సార్? నిమ్మకాయ కోస్తే ఎర్ర ఉంటుంది. ఇది నిమ్మకాయ కదా? నిమ్మకాయ అది నిమ్మ. దగ్గరికి వచ్చి చూపించండి. ఎర్రగా ఉంటుందంట. తెల్లగా పచ్చగా ఉంది. ఎర్రగాలి. ఇది ఇంకా ఎర్రగాలి. ఇది ఎర్రగాలి. మొత్తానికి అయితే ఎర్రగా అవుతుంది. ఇప్పుడు తీయగా ఉంటుందా పుల్లగా ఉంటుంది? ఇది స్వీట్ స్వీట్ ఉందా? స్వీట్ నిమ్మ. స్వీట్ నిమ్మ. ఇది స్వీట్ నిమ్మ. పులిపిల్లే స్వీట్ అంత పులిపిల్లే. ఇది బయట ఉంటుంది. పులుపు ఉంది. గజనిమ్మ. నిమ్మ గజనిమ్మ. కాయ గజనిమ్మ పెద్దగా వస్తుంది. పెద్దగా వస్తుంది సార్. దీన్ని చూపించండి దగ్గరికి. ఇట్లా 3 చూపించండి. గజనిమ్మ అంటే దేనికి సార్? ఇప్పుడు నిమ్మల జాతులు అంటే ఏంటి దానివల్ల స్పెషాలిటీస్? స్పెషల్ ఏం లేదు, అది మన నిమ్మే కానీ మనకు ఏంటంటే మన దేశానికి కావు ఇవన్నీ. అలా సీడ్ లేదా? సీడ్ ఉంటుంది కావచ్చు. గింజలు ఉండవా? నేను చూడలేదు. ఓకే ఓకే. ఇది యాపిల్ రేగు. ఓకే, యాపిల్ రేగ్. పిందెలు పడతానే పోతున్నాయి. ఆల్రెడీ పెద్దది అక్కడ ఉన్నది ఒకటి. ఓకే, అటు సైడ్. ఓకే, పెద్దగా ఉంటుంది. ఇంత అవుతుంది, ఇంత వస్తుంది. ముళ్ళు తక్కువ ఉన్నాయి దీనికి. ఇంకొక తక్కువ ఉంటుంది. ఒకసారి విజువల్ చూపించండి సార్ దగ్గరికి. ఇట్లా తీసుకో. సార్ ఇంకా డిఫరెంట్ అన్ని డిఫరెన్స్ ఉంటాయి. అన్ని డిఫరెన్స్ ఎక్కువ ఉంటాయి. నిమ్మ అంటున్నా. జామ. ఇది సఫేద్ జామ అంటారు. ఏం జామ? సఫేదా అంటే మన జనరల్ జామ కాదా ఇది? జనరల్ జామ, సఫేద్ జామ. అన్ని సఫేదే మొత్తం జామాలు. ఇక్కడ చూపించండి సార్. ఇక సార్ ఇక్కడ పండ్లు వేరేగా ఉన్నారా? ఇది దైవభక్తికి, శివునికి ఏకబిల్వం. ఇది మారేడు పత్రి అంటారు దీన్ని. మా తోట కూడా అన్ని కూడా పెట్టుకుని ఉన్నట్టు. ఓకే. ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే మీ నెంబర్ చెప్పండి. ఎట్లా మీకంటూ ఏమైనా ఫోన్ నెంబర్ ఉంటుందా? మిమ్మల్ని ఎట్లా? ఫోన్ నెంబరేనా? మీ నెంబర్ ఎప్పుడు ఒకసారి చూసుకుంటా ప్రేక్షకులకి. సార్ ఫోన్ నెంబర్ తీసుకో. ఫోన్ నెంబర్ 7396488365. ఆ నెంబర్ ఫోన్ చేసి కాంటాక్ట్ వాళ్ళకి సలహాలు ఏమైనా అడగాలంటే చెప్తాను కూడా. మేము సిద్ధమే.
ఉండాలి. ఇప్పుడు కాయలు మాత్రమే ఇస్తారు మీరు, పండ్లు ఇవ్వరా? పండ్లు కూడా ఇస్తారా? పండ్లు ఇప్పుడు ఇస్తాను. పండ్లు కూడా అవి కూడా పెట్టి పండబెట్టి ఇప్పుడు ఇస్తున్నాము. ఓకే, ఓన్లీ గడ్డిలో మాత్రమే. గడ్డిలనే కదా మీరు జనరల్ గా. ఆల్ఫాన్స్ ఉండే ఈ రెండు మీరు చూడొచ్చు, ఈ రెండు పండ్లు పండినట్టున్నాయి. ఇది ఒకటి, ఈ రెండు పండ్లు అయితే పండినాయి అనుకుంటాను నేను. పండినాయా సరే? ఇవి పండలే కదా, ఇదైతే పండినట్టుంది. ఒత్తి చూడొద్దు, అరే వద్దు. పండలే ఇది ఆల్ఫాన్స్. దీన్ని చూపించండి సార్. ఏంటి సార్ ఇవి? అంటే రసాలా? కాదు, కోసుకుని తినొచ్చు. ఆల్ఫాన్స్ అంటారు దీన్ని. పచ్చి తీయగుంటాయా? పచ్చిగా పండు అయితే బాగుంటది. పచ్చిగా కూడా బాగా పచ్చిగా కూడా తీయనే ఉంటాయి. పచ్చడిగా అయింది ఇవి. కాదు తినేటివి ఆల్ఫాన్స్ అంటారు దీన్ని. మంచిగా ఉంటుంది కాయ కూడా, టేస్ట్ బాగా తీయగా ఉంటది బాగా. ఓకే, ఆల్ఫాన్స్. ఇది ఒకటే ఉందా చెట్టు? ఒక 2-3 ఒకటే కాసింది అది. ఇదేం చెట్టు? ఇది తాయి చెర్రీ అంటారు దీన్ని. తాయి చెర్రీ అంటే ఏంటి సార్? చూడొచ్చు, తాయి చెర్రీ అంటే ఇదే. ఇది సగం, ఇది మేబీ ఏం తిన్నదో ఏమో. తాయి చెర్రీ అంటారు దీన్ని. దగ్గరికి రండి సార్, చూపించండి. ఇవి తింటే పులుపు, తీపి, ఒగరు 3 రకాల మేళంతో ఉంటుంది. ఇది పండు తింటే సత్యం. చూడు ఇది తింటావా? ఇవి ఎట్లా? ఇది 400 కేజీ. 400 కేజీ. ఒకటే చెట్టు ఉందా? ఇది 2-3 ఉన్నాయి. ఇది స్టార్ ఫ్రూట్ అంటారు. ఇది స్టార్ ఫ్రూట్ కాదు, పిందెలు లేవు. పూత ఉండే కానీ పిందెలు పడినట్టు లేదు. ఇది స్టార్ ఫ్రూట్. ఇది ఒకటి ఆల్ టైమ్ మామిడి. ఇది ఆల్ టైమ్ అంటే ఏంటి సార్? 365 days కాయ ఉంటుంది దీని మీద. పూత ఉంటుంది, కాత ఉంటుంది ఇది ఎప్పటికీ. అవునా? కాయ కూడా ఉంటుందా? కాయ కూడా ఉంటుంది. దీని హైట్ పెద్ద పెరుగుతుంది కానీ చిన్నది. ఇప్పుడు ఇది చిన్న వయసు. దీని కాయ ఒక్కటి చూపియండి సార్, ఎట్లుంటుంది దీని కాయ? అసలు ఎట్లుంటుంది? చిన్న కాయలా సార్ ఇవి? చిన్న పొడుగు ఉంటుంది. మన అరటిపండు లెక్క వస్తుంది. అరటిపండా? కాయలు ఒకటేనా సార్ చెట్టు? కాయలు ఒకటే ఉంది. ఇది ఇక్కడ పిందె పూత పిందె సార్ చూపించండి సార్, దగ్గరకు వచ్చి చూపించండి. ఇది పూత పిందె. పిందె కూడానా? ఓకే, రైట్. ఇది కొబ్బరిలు. ఇవి శ్రీగంధం ఉన్నాయి, కొబ్బరి చెట్లు. ఓకే, ఇది బ్లాక్ మామిడి. ఇది బ్లాక్ మామిడి చెట్టు. ఇది అంటే కాయ నలుపు వస్తుంది. నలుపు ఉంటుంది అట. నేను చూడలేదు, కాయనే చూడలేదు. ఇంకా కాయ నలుపు ఉండి లోపల మన పచ్చగానే ఉంటుంది. మళ్ళీ పండు మామూలు పండు లెక్కనే ఉంటుంది. చూడడానికి బయట మొత్తం బ్లాక్ కలర్ లో వస్తుంది. అవునా? బ్లాక్ మామిడి. డిఫరెంట్ కాయలు ఇక్కడ నిజంగా. ఇది అంజీరా. ఏంటి సార్? అంజీర పండ్లు ఉంటాయి. అంజీర పండ్లా? అంజీర చెట్టు ఇది. సార్ చూపించండి సార్, పండ్లు చూపించండి సార్. కాయలు ఇది దసరి. ఇది కదా, అది ఇదేనా? దసరి అనేది ఇట్లా వస్తుంది. ఓకే. అప్పుడు ఇంకా చిన్నది ఇచ్చింది నాకు. ఇంకా ఇంతే అప్పుడు సైజ్ అంటే మనం మొదలు కొన్ని సైజ్ పెద్దగా ఉంటాయి, కొన్ని సైజ్ చిన్నగా వస్తుంటాయి కదా, చెట్టు బట్టి వస్తుంటాయి అట్లా. ఓకే.
కాయ కింద పడకుండా నా కవరు లేకుండా అలా పండు కాయ కింద పండాలి పడకుండా. సార్ ఇది ఒకసారి సార్ ఇక్కడ నుంచి తీయండి సార్ ఇక్కడ నుంచి ఇది కేసరి, ఇది కేసరి కేసరి. ఇక్కడ పండు పండండి పండుని చూపించండి సార్ కేసరి అవును ఇన్ని రోజులు పోలే ఇంకా అమ్మలే దీన్ని. ఇట్లా తీయండి సార్ సార్ ఇడికి రండి సార్ ఇంకా ఇవి పోతాయి అంటే ఇంకా 1 వీక్లో పోతాయి ఇవన్నీ పోయినా పోకుండా మనం అయితే మార్కెట్కి అయితే పోతాయి ఇక. ఫస్ట్ దాకా వస్తా, ఫస్ట్ దాకా తర్వాత మార్కెట్కి అయితే మార్కెట్ అన్ని మార్కెట్కి ఏ మార్కెట్ తీసుకెళ్తారు? వరంగల్ మార్కెట్. వరంగల్ మార్కెట్. ఓకే ఫోన్ వస్తాను. పట్టుకోండి. ఇది తీయ దాలిమ్మ, ఇది ఓకే తినే మార్కెట్ తీయ దాలిమ్మ అనేది. మన దాని మందేనా? మన దాని తినేదానం అదే మనదే డిఫరెంటా లేకుంటే అంటే హైబ్రిడే అదే మనదే మన బ్రీడ్. అది మీ కాడ కొన్ని ఇప్పుడు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏమన్నా డిఫరెంట్ అని. ఇదేం చెట్టు సార్ ఇది? ఎర్రచందనం. ఇది ఎర్రచందనమా? ఎర్రచందనం చెట్టు. ఓకే ఎర్రచందనం పెంచొచ్చా? పెంచుకో, అన్ని పెంచుకోవచ్చు మనం. కాకపోతే కొట్టినప్పుడు పర్మిషన్ కానీ. సురేఖ, సువర్ణరేఖ. అది కూడా సువర్ణరేఖ. ఇది ఇది వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ అంటే ఎట్లా ఉంటుంది సార్? ఒక కాయ ఉందా? కాయలు పొద్దున తిన్నా నేను 3 ఉండే. వాటర్ యాపిల్ అంటే సేమ్ మన యాపిలేనా? యాపిల్ లెక్క ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది, కాకపోతే టేస్ట్ మంచిగా ఉంటుంది. మొత్తం ఎక్కువ వాటరే ఉంటుంది. ఒక్కటి చూపిద్దాం ప్రేక్షకులకి. ఒక్కటి లేవు, పొద్దున 3 ఉండే. అలా అంతా వాటర్ ఉంటుందా? మొత్తం వాటర్ లెక్క ఉంటుంది. ఇది రసాలు. ఇది రసాలు. రసాలు కదా, రసాలు పచ్చడి పెట్టుకోవచ్చు, మనం పండ్లు కూడా తినవచ్చు. ఇది పచ్చడికి కూడానా? పచ్చడి పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక కాయ పుల్లగా ఉంటుంది మొత్తానికి అయితే. పచ్చడి పుల్లగా ఉంటుంది, పండు పండు తీయగా అవుతుంది. ఓకే ఓకే కాయ అయితేనే పుల్లది పండు. ఇట్లా నుంచి చూపించండి సార్. రైట్ అట్లా ఉంచండి. ఒక్క నిమిషం ఇవే ఇంకా దగ్గర నుంచి చూపించండి ఒకటి. వీటి పేరు తెలియట్లేదా సార్? పేరు తెలుతలే, మనం వచ్చిపోయాను చెట్టు చిన్న వచ్చిపోయి మనకు కూడా తెలియలేదు. ఇది బిర్యానీ ఆకు. ఇది బిర్యానీ ఆకులా? ఓకే ఓకే. ఇది పుల్ల దానిమ్మ. ఇది పుల్ల దానిమ్మ అంటే ఇప్పుడు మన బయట మనకు దొరికే దానిమ్మ ఇది కాదా? దొరకాయి. ఇది పుల్ల దానిమ్మ అంటే ఇది మొత్తం కాయ మొత్తం గింజ. పుల్ల దానిమ్మ ఎవరు తీసుకుంటారు సార్? పుల్లగా ఉంటాయి అంటే ఇప్పుడు వెజిటేరియన్స్ వాళ్ళు ఎక్కువ పులిగూర వాటి వీటికి వాడుతాం. మేము పచ్చళ్ళు కూడా చేసుకుంటాం. పచ్చళ్ళ పనికి వస్తుంది, పులిగూర చేసుకోవచ్చు. దీన్ని బ్రహ్మాండంగా ఉంటుంది. పునాసకాయ సంవత్సరం కథ వస్తుంది సార్. పునాసన్ అంటే ఇది ఏంటిది మరి? ఇది అంటే పుల్లగా ఉంటుందా? పుల్లగా ఉంటుందా? పుల్లగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. పచ్చడికి కానీ పప్పులో వేసుకోవాలి, కూర వండుకోవడం కానీ, పప్పులకు కానీ, మన మామూలుగా లైట్ గా పులిగూర కానీ. చిన్న ఇంత సైజ్ ఇంతేనా సార్? సైజ్ ఇంత వస్తుంది, ఇంకా పెరుగుతుంది. ఇవి హైదర్ సాహెబ్. ఇది హైదర్ సాహెబ్ అంటారు. ఇక్కడికి రండి సార్. హైదర్ సాహబా పేర్లు. పచ్చడికాయ. ఇది పచ్చడేనా? మొత్తం పచ్చడికాయ సార్. అట్లనే ఉంచండి, అట్లనే ఉంచండి. ఓకే ఇది పునాస. ఇది ఇందాక మనం చూసింది పునాస. పునాసకాయలే పెద్దగా అయితే ఉంటాయి. పండు పండుతో తీయగా ఉంటుంది. చూపించండి సార్. ఈ పండు పడితే తీయగా ఉంటుంది. ఓకే. ఇది కొత్తపల్లి కొబ్బరి. ఇందాక మనం చూసినాం కదా, ఇదేనా? ఇదేనా? ఇదే చెట్టు సార్. ఇదే చెట్టు, ఇదే చెట్టు సార్. ఇందాక ఇది చూసేట. ఇది కొత్తపల్లి కొబ్బరి. కొత్తపల్లి కొబ్బరా? పచ్చడికాయ. ఒకసారి కొత్తపల్లి కొబ్బరిని చూద్దాం. ఎటు చూపించండి. కొత్తపల్లి కొబ్బరి అంటే ఇది పచ్చడా సార్? ఇది పచ్చడికాయలే. పచ్చడికాయ పండు తీయని ఉంటుంది.
పెద్దకాయలు మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఏదైనా సరే కేజీ 100, పచ్చడి అయితే కేజీ 100. అయిపోయినాయి, పైన ఉన్నాయి కొంచెం అయిపోయినాయి. అంటే నెల అంటే మనకు దొరికేటి మన దగ్గర మామూలు అంటే ఇప్పుడే పిందే కాతాయి. ఇప్పుడే కాస్తాయి. ఇది పనస చెట్టు, ఇది పనస చెట్టు. అది సార్ పనస చెట్టుని చూపించండి సార్. ఈ మామూలుగా మన కాడ ఉండేటివి బాలనగర్ కాదు, బాలనగర్ ఇది అంటే వెరైటీయా? వెరైటీ బాలనగర్ సీతాఫలం. ఓకే, అంటే వెరైటీ అంటే సైజ్ పెరుగుతుంది అంతే. మంచిగా వస్తుంది. మన చెట్లు అంటే మన దేశాలు అక్కడ ఉన్నాయి. అదేంటి మొత్తం ఎర్రగా ఉంటుంది. అది కూడా అది వైట్, అది కూడా ఎర్రది ఉన్నది. 2 ఉన్నాయి అంటే అందులో. మరి చూసిలా సార్ ఎర్ర పండు? చూసిన అంటే పండు మనది ఇక్కడ చూడలే కానీ ఆంధ్ర చూసిన. ఈ సీడ్స్ అన్ని ఆంధ్రయా? ఇది అన్ని రాజమండ్రి దొరుకుతాయి ఎక్కువ. వెరైటీస్ మొత్తం రాజమండ్రి. ఇదేంటి సార్? ఎలమంద అంటారు. ఎలమంద, కోప్రా అంటారు. సార్ ఇది చూపించండి సార్. ఎలమంద, కోప్రా అంటారు. ఇది కోప్రా. కొబ్బరి ముక్కలు ఎక్కువ ఉంటాయి, కోసుకొని తింటారు. ఇప్పుడు ఇది దేనికి? పచ్చడిగా కాదు, తినడానికి పచ్చికాయ తింటారు. అది చూసిన మాది అంతే. సో ఇప్పుడు సార్ ఒక కన్క్లూడ్ ఇద్దాం. ప్రేక్షకులకి మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు? క్లియర్ చెప్పండి. రేట్ చెప్పండి ఫస్ట్. మళ్ళొకసారి ఒకటి చెప్తున్నాండి. రేట్ల విషయాలకు వచ్చేసరికి రేటు ఎక్కువ అనిపిస్తుంది. మార్కెట్ లో రేట్ ఎక్కువ మనం పెట్టింది. అంటే మన ఇక్కడ అంటే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలకు రేట్ ఎక్కువ. అదే హైదరాబాద్ పోని, వరంగల్ పోని, వేరే వేరే రాష్ట్రాల్లో పోయి చూడంటే రేట్ తక్కువనే మనం పెట్టింది. అంతేనా? అక్కడ హైదరాబాద్ పోతే ఎక్కువ ఉంటుంది రేటు. ఎంత ఉంటుంది? ఇప్పుడు కేజీ 150 అమ్ముతారు. హైదరాబాద్ అక్కడ 250 దాకా ఉంటుంది. అదే హిమాయత్ అనేది చెప్తే చూపెట్టే కదా, అది 300 కేజీ ఉన్నది అక్కడ. 300 ఒక కేజీ. అంటే రసాలు కూడా అక్కడ అంటే ప్రాంతాన్ని బట్టి అక్కడ తెలుసు కాబట్టి వాళ్ళు కొంటారు. ఇక్కడ మమ్మల్ని తెలియదు ఈ రకాలు ఏంది, ఎక్కడ తిన్నారు తినలే కదా ఎవరు, ఎక్కడ లేవు. అంటే దాదాపు తొర్రూరు పరిసర ప్రాంతాలలో ఎవరు చెట్లు పెట్టలే. ఇంకా మామూలుగా అది ఏంటి మన బంగనపల్లి పచ్చడికాయ కూడా ఎవరు పెట్టలే. నాటు పచ్చలే పడతాను ఎక్కువ వాళ్ళు. ఇప్పుడు బంగనపల్లి అక్కడ ఉంటుంది. పోతే తోతా బిర్యానీ తక్కువనే ఉన్నది. ఎక్కువ శాతం బంగనపల్లి చెట్లు ఎక్కువ మన దగ్గర పెట్టి. మన కాకపోతే మనం ఏంటంటే వెరైటీ పెట్టినాం. మనం ఆలోచన ఏంటంటే మనం సేవ చేసాం, సేవ అన్నట్టు మనం చేసేది. అందరికి ప్రతి ఒక్క ఫలం అందించాలి అనేది. కింద కూడా పెట్టినాం, కింద చెట్లు ఉన్నాయి. ఇంకా అవేది మన మియాజాక్ అని వేరే వేరే తాయి రకాలు, ఒక 10 రకాలు ఉన్నాయి అక్కడ కింద. అవి చిన్న చెట్లు గింతంత ఉన్నాయి. కాయలు అది పూత పూసి పిందెలు పడ్డాయి కానీ చిన్న చెట్లు అవి. అవి అంటే మనకి ఇంక వచ్చేసరికి 2 ఏళ్ళు పడుతుంది. సో ఇప్పుడు పండ్లు కొన్నా కాయలు కొన్నా 150 కేజీ 150. అంటే కాయ రకం బట్టి ఏ రకానికి ఎక్కువ రేట్ ఉంది? ఇమా పసంద్ అయితే 200 రూపాయలు కేజీ. ఆల్ఫాన్స్ అనేది 250 కేజీ అమ్మినాం. పోతే ఇప్పుడు బంగాళపల్లి 100 రూపాయలు. రసాలు అనేది 150 కేజీ. సువర్ణరేఖ 150 కిలో. తోతాపూర్ అనేది 100 రూపాయల కిలో. పచ్చడి మామిడికాయలు మొత్తం 100 రూపాయల కిలో. ఇప్పుడు ఇది 200 రూపాయల కేజీ అమ్మినాం. ఎలమంద అనేది 200 కేజీ. అదే ములుగుబ్బ అంటారు, ఎలమంద అంటారు. సో అది మన కోప్రా అంటారు. పేర్లు ప్రాంతాన్ని బట్టి. ఇప్పుడు ఓవరాల్ గా ఎక్కడ చూసినా కూడా బయట కెమికల్స్ ఇంజెక్షన్ అవి ఇవి వేస్తా ఉన్నారు. తొందరగా పండ్లు పండనీకు అవి ఇవి అని చెప్పేసి ఇంజెక్షన్ కాకపోతే చూపెడతా చూడు. గడ్డలు పండే గడ్డ ఏమైనా ఉన్నదా అది కూడా చూద్దాం, ప్రేక్షకులకు చూపిద్దాం పండి అసలు అది కూడా. ఎందుకంటే కెమికల్స్ తోనే పండ్లు అవుతాయి అవి ఇవి అని చెప్పేసి అవి తింటానాము, హెల్త్ కరెక్ట్ గా లేదని చెప్పేసి. ముందు అది పండ్లు అన్నిటికీ స్ప్రే చేయటం సార్. టాక్టర్తో స్ప్రే చేస్తాం. చూపించండి ఒకసారి అది కూడా. స్ప్రే చేసేది మనుషులు పెట్టుకొని చేయాలంటే ఇబ్బంది కాబట్టి మనుషులు కొట్టలేం కాబట్టి. ఏం స్ప్రే అంటే కాయల మీద స్ప్రే చేస్తారా? చెట్టు మీద స్ప్రే చేస్తారు. ఎందుకు స్ప్రే చేస్తారు ఇది? అంటే దానికి పూత మంచిగా నిలవడానికి, కాయ మంచిగా రావడానికి, చెట్టు కూడా మన ఆరోగ్యంగా ఉండడానికి, హెల్తీ కోసం. చెట్టు ఆరోగ్యంగా ఉంటే మన కాత మంచిగా వస్తుంది. కాత మంచిగా ఉంటేనే మనకు దిగుబడి వస్తుంది. అది నేచర్ అది లేనప్పుడు మనకు చెట్టు బాగాలేకుండా గజ్జితో రోగంతో ఉన్నది అనుకో ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనం పంపుతో కొట్టడం, ఎందుకంటే మనం మనిషితో కొట్టలేం కాబట్టి అని పంపు తెచ్చి దీంతో ట్రాక్టర్తో కొట్టి సాయంతో స్ప్రే చేస్తాం. ఓకే.
వెళ్ళే ఏం కావాలండి అమ్మ అంతా అడుగు. సార్ దూరం చూపించండి ఇది మొత్తం. ఒకసారి మీరు ఎక్కండి సార్ పైకి, ఎక్కి ఒకసారి చూపించండి. మీరు చూడండి ఒకసారి ప్రేక్షకులు మొత్తం ఎక్కండి సార్. చాలు తిప్పు సార్ ఒకసారి ఆగండి. వస్తున్నాయా? కాల్ తీసుకో, ఇది ఈ కెమెరా పెట్టుకోయా బా. సార్ ఒకసారి నేను తిత్తా ఇవ్వండి. ఓకే, కాయ కూడా ఎంత నీట్గా పండుతుంది చూడండి, ఇంత శుభ్రంగా ఉన్నది, ఎంత నీట్గా ఉన్నది, మరకలు లేకుండా కూడా గడ్డ పెట్టినా కూడా ఇంత నీట్గా ఉంటుంది కాయ చూడండి. యా నిజంగా ఇది కొనొచ్చు అయితే మంచిగా. అసలు బయట మార్కెట్ లో ఈజీగా కలర్ ఉండదు, ఈ విధంగా ఉండదు, కాయ కూడా నీట్గా ఉండదు. చూస్తే బయట చూడండి, రోడ్డు చూడండి ఎంత ఎట్లా చూడండి. మనం చెప్పే గొప్పతనం కాదు ఇక్కడ, దీని యొక్క వాల్యూ. ఒకసారి చూపించండి సార్, మళ్ళీ ఒకసారి పట్టుకోండి. సో ఇక ఇట్లా వీళ్ళు ఓ ట్రాక్టర్ డబ్బాలో వీళ్ళు కాయల్ని పండుగ పండిస్తూ ఉన్నారు. నిజంగా ఇది ప్యూర్ కొనొచ్చు, మనం అందరం నిజంగా ఇవి కొనొచ్చు, తినొచ్చు, ఎట్లాంటి డౌట్ అయితే లేదు. నిజంగా ఎట్లాంటి కెమికల్స్ కానీ అవేవి లేకుండా వీళ్ళు మనం డబ్బులు కూడా 150 రూపీస్ పెట్టి తినొచ్చు. ఎందుకంటే హెల్త్ అనేది బాగుంటుంది, ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఒక మంచి సూచికగా తీసుకోవచ్చు. ఎందుకంటే పండ్లలో చాలా కెమికల్స్ వస్తూ ఉన్నాయి. రసాలు ఇవి, రసాలు ఇవి. రసం ఓకే, ఓన్లీ గడ్డి మాత్రమే ఉంటుంది సార్ లోపల, అంతే గడ్డి, ఓన్లీ గడ్డి అంతే. ఇంకా సో ఫస్ట్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు కెమెరా పట్టుకున్న సార్ ఇతనే. నమస్తే సార్, మీ పేరు? నా పేరు నరసింహారెడ్డి. సార్ ఏం పేరు సార్? నరసింహారెడ్డి. నరసింహారెడ్డి గారు. సో కెమెరా పట్టుకున్న సార్ ఈయననే, ఫస్ట్ నుంచి వెళ్ళి కెమెరా పట్టుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్, ఇంకేమైనా ఉందా సార్? అంటే ఇప్పుడైతే ఏం లేవు, ఏం లేదు. మనకి ఈ కోట అయిపోతే తర్వాత. ఓకే, మళ్ళీ ఒకసారి మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. తొర్రూరు మాది, అంటే తొర్రూరు మండలం ప్లస్ తొర్రూరు మున్సిపాలిటీ గ్రామమే. ఆ గ్రామంలోనే ఉన్నది. మనకు చింతలపల్లి రోడ్కి వస్తే చింతలపల్లి ఊరు మొదట్లోనే మనకు రైట్ సైడ్ పెద్ద గేట్ అవుపడుతుంది, లోపలికి వస్తే తోట ఉంటుంది. నా ఫోన్ నెంబరు 7396488365. నా పేరు అల్లాబాబు, మా నాన్నగారి పేరు గౌరయ్య. ఎస్, ఇక్కడ కొంతమంది మహిళలు వచ్చిళ్ళు, తోటకు వచ్చిళ్ళు. సో వాళ్ళ మాటల్లోనే కనుక్కుందాం ఎంత ప్యూరిటీ అనే ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోతాను, భయపడతాను ఎందుకని. మీ యొక్క అనుభవం చెప్తారని మీరు ఇప్పుడు ఇక్కడ తోటలకు వచ్చి. ఓకే, మీరు మాట్లాడండి. అమ్మ మీ పేరు? స్వరూప అండి. ఆగండి, మీ పేరమ్మా? స్వరూప. స్వరూప గారు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చి మీరు? మాదే తోట. రైట్. ఓకే, తోటకు వచ్చిల్లు కదా, పండ్ల గురించి చెప్పండి. యాక్చువల్లీ ఎట్లా ఉంటది పండ్లు? విన్నారా? పండ్లు బాగున్నాయా? బాగా టేస్ట్ ఉన్నాయి, మంచిగా. ఆర్గానిక్ అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు. కెమికల్స్ కలుపుతారా వీళ్ళు? లేదు, కలపరా? కలపరు. మీకు ఎట్లా తెలుసు? మా వాళ్ళే, మాకు తెలిసిన కదా, మాకు దగ్గరే కదా వీళ్ళు. ఓకే మేడం, మీ పేరు చెప్పండి. పేరు సురంజని. సురంజని గారు. ఓకే, ఏం చెప్తారు ఇక్కడ? ఇక్కడ ఫ్రూట్స్ బాగుంటాయి, కెమికల్ కలపరు, ఆర్గానిక్, మంచిగా టేస్ట్ ఉంటాయి. ఫ్రూట్స్ మాత్రం బాగుంటుందా? బాగుంటాయి. ఓకే, మీరు ఎందుకు వచ్చిండ్రు ఇక్కడికి? చట్నీ పచ్చడి పెట్టడానికి, కాయలు కొనుక్కోవడానికి వచ్చినాం. ఓకే, ఎన్ని కేజీలు తీసుకెళ్దాం అనుకుంటారు? మేము కొంచెమే పెడదామని అనుకుంటున్నాం ఇప్పుడు. ఒక 4-5 కేజీలు తీసుకెళ్దామని. మొత్తానికి అయితే హెల్దీ ఆర్గానిక్, అంతేనా? రైట్. సో ఇది నిజంగా పబ్లిక్. మేడం మీరు మాట్లాడండి. రండి, ఇక్కడికి రండి మేడం, ఇక్కడికి రండి. మేడం మీ పేరు? జయ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? తొర్రూరు అండి. తొర్రూరే. ఎందుకు వచ్చారు తోటకి? ఎప్పటికి వస్తూనే ఉంటాం, తోటలో పండ్లు బాగుంటాయి తీసుకెళ్తాం. ఇంటి పక్క ఇల్లు కాబట్టి మాకు అప్పుడప్పుడు పంపిస్తే టేస్ట్ చూస్తున్నాం కదా. ఇంటి పక్క ఇల్లు అని చెప్పేసి అబద్ధం ఆడకూడదు. లేదండి, కెమికల్స్ కలుపుతారా? లేదండి, కలపరా? షూరా? షూర్.
ఓకే, ప్యూర్ హెల్దీ ఆర్గానికేనా? ఆర్గానిక్ అండి. మీరు ఫ్రీగా తీసుకెళ్దామని వచ్చిల్లా డబ్బులు పెట్టి? ఇప్పటి వరకు ఫ్రీగానే తిన్నాము, మళ్ళీ డబ్బులు ఎట్టు తీసుకెళ్దామని వచ్చినాం. ఓకే, ఇప్పుడు ఏం పచ్చడి పండ్లా లేకుంటే పచ్చడి కాయలా లేకుంటే ఎట్లా? ఫస్ట్ పచ్చడికాయలు చూస్తున్నాం అండి, అవి చూసినాక ఇవి పండు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి తొర్రూరు? తొర్రూరే అండి. మీ పేరు నా పేరు పద్మ. అటు చూసుకుంటా మాట్లాడండి. ఓకే పద్మ గారు, మీరు పచ్చడి కాయల కోసం వచ్చిల్లా? పచ్చడికాయల కోసం వచ్చినాం సార్. మేడం మాకు తెలిసిన మేడం, రోజు వాకింగ్కి వస్తాం. పచ్చడి పెట్టలే మేడం, కాయలు ఉన్నాయంటే లోపలికి వచ్చినాం, తీసుకెళ్దామని వచ్చినాం అండి. కేజీ 100 అంట, మరి మీరు పర్లేదు సార్, మనం హెల్దీగా ఉండాలంటే ఎంతైనా పెట్టుకోవాల్సిందే కదా. అంతేనా? ఓకే, డబ్బుల విషయం కాదు కదా, హెల్దీ విషయం కాబట్టి కంపల్సరీ తీసుకెళ్లి పెట్టుకోవాల్సింది. ఎన్ని కేజీలు తీసుకెళ్దాం అనుకుంటారు? 4 kgs 5 kg అంటే కాయలు తెంపినాక ఎన్ని కేజీలు అయితే తెలియదు కదండి. 10 కాయలు అయితే పెడదాం అనుకుంటున్నాం, దాన్ని బట్టి తీసుకెళ్తాం. ఓకే ఓకే రైట్. ఇది నిజంగా ఇక్కడ పబ్లిక్ కూడా చెప్తా ఉన్నారు, ఇది ప్యూర్ ఆర్గానిక్ పండ్లుగా నిజంగా ప్రసిద్ధి గాంచింది. మీరు తొర్రూరుకు వచ్చి ఎవరినైనా అడగవచ్చు, ఇది ప్యూర్ ఆర్గానిక్. ఈ తోట యజమానురాలు వాళ్ళతోనే మాట్లాడదాం. మేడం మీరు చెప్పండి. మాది మేము చెప్తే బాగుంది. ఇప్పుడు నేను అందరిని అడిగినా, మీరు కూడా మాట్లాడండి. మాది మీ పేరు చెప్పండి. మాది స్వరూప్ అండి నా పేరు. చాలా హెల్దీ ఫుడ్, పండ్లు బాగా కష్టపడి బాగా మందులు కొట్టుడు, చాలా కష్టపడతాడు. మీ సార్ కష్టపడతారా? చాలా, అసలు పొద్దున్న లేస్తే ఇక్కడే ఉంటారు, తనే దుంతారు. మందులు అవి ఇవి కెమికల్ లేకుండా కావాలనే కదా, భావితరాలకు మరి అందించాలి కదా. అవునవును, మీ సార్ ఉద్యమకారులు కూడా. మరి అది ఏం చెప్తారు మరి ఉద్యమకారుడిగా మీ సార్ గురించి ఏం చెప్తారు? ఇక నేను చెప్తే గొప్ప ఉంటది కదా, బయట తెలియాలి ఆయన గురించి, మనం చెప్పడం కాదు కదా అది. ఓకే, పబ్లిక్ అయితే పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఇప్పుడు మీ ఇంటి పక్కన వాళ్ళే వచ్చింది ఇక్కడ? ఇంటి పక్కన కాదు, ఇప్పుడు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వెళ్ళినాం నిన్న మేము. అక్కడ అసలు చూసి అంటున్నారు, నాకే తెలియదు అసలు ఇక్కడ జరిగింది. అవునా? నాకు తెలియదు అసలు, వాళ్ళు చెప్తే నేను చూసిన అసలు. ఓకే ఓకే, మీరు మహిళలకి ఏమైనా చెప్పాలనుకుంటారా? ఇక తెలిసిందే కదా అందరికి, ఇక ఆర్గానిక్ తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు బాగుంటది అసలు, వాళ్ళే తీసుకోవాలి. ఆర్గానిక్ అంటే తీసుకునే పండ్లు ఏమేం పండ్లు ఉన్నాయి ఇక్కడ అంటే నాకు పెద్దగా తెలియదు. గర్భిణీ స్త్రీలు మామిడి పండ్లు బాగానే ఉంటాయి, జామ పండ్లు బాగానే ఉంటాయి, జామకాయలు కూడా మనం అంటున్నాయి. పోతే ఇప్పుడు మనం చెరీస్ అన్నాము, మనం ఇంకోటి మనం స్టార్ ఫుడ్స్ అన్నాము. ఇవన్నీ దాదాపు హెల్తీ ఫుడ్స్, మంచి ఫుడ్స్, ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకున్నప్పుడు మనకు ఎందుకంటే వాళ్ళ గర్భస్థ శిశువు కూడా బాగా మనకు ఎనర్జీ ఉంటుంది. ఓకే, రేట్ విషయానికి వస్తే మన అంటున్నారా వాళ్ళు కొంచెం తగ్గించండి అది? నా దగ్గరకు వస్తారు రేటు తగ్గి అంటే నేను ఎవరిని రేటు కూడా కాంప్రమైజ్ అయ్యే ముచ్చట్లేదు. కాకపోతే మీరు తీసుకుంటారు, నేనే ఒక 1/2 కిలో 1/4 కిలో 1 కిలో అనే దాన్ని బట్టి నేనే ఇస్తాను వాళ్ళకి. ఎక్స్ట్రా ఇస్తా కానీ నేను ఎక్స్ట్రా కాయలు ఇస్తా కానీ నేను రేట్లో మాత్రం డివైడ్ చేయను. ఎందుకంటే చేస్తే దాన్ని బిజినెస్ దెబ్బ ఉంటుంది. వీళ్ళు 10 తక్కువ ఇచ్చిన వాళ్ళు నాకు ఇంకో 10 తక్కువ ఇంకోళ్ళు అంటారు. నా దగ్గర దోస్తులు ఉంటారు, దోస్తులు వచ్చినప్పుడు దోస్తులు అయినప్పుడు దోస్తు అనే తమ్ముడు పేక నేను వినియోగించుకుంటా అట్లా. రైట్. ప్రేక్షకులకు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్? ప్రేక్షకులు ఒకటి, నా యొక్క ఫుడ్ తినాలని అని అంటలేను. మనం ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీకి ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకుంటే బాగుంటది. ఒకటి ఆరోగ్యంగా మంచిది. మనం బయట రోడ్డు మీద కూడా తిన్నోళ్ళు ఉన్నారు, తిని వచ్చి ఆ పండ్లు బాగలేవని చెప్పి నేను తీసుకుపోయినా అంటే ఒక బీజేపీ లీడర్ ఉన్నాడు, నేను తీసుకుపోయినా తింటే మంచిగా లేవు నాకు అని ఇక్కడికి వచ్చి మరీ వచ్చి నాకు తీసుకొని పోయి టౌన్ బీజేపీ లీడర్ ఇక్కడ టౌన్ అట్లుంటాయి. రైట్, థ్యాంక్ యూ. నిజంగా మీరు కనుక మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇందులో కాంటాక్ట్ నెంబర్ కూడా 2 సార్లు మీకు చెప్పడం జరిగింది. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈజీగా. మీకు ఉండేటువంటి క్వశ్చన్స్కి ప్రతి దానికి ఇక్కడ ఆన్సర్ లభిస్తుంది. ప్యూర్ ఆర్గానిక్ పండ్లు ఇక్కడ లభ్యం అవుతా ఉంది. ఇది ట్రూత్. అమ్మాయి ఫోటో అవి పట్టుకొని ఉండండి, మీరు కూడా ఉండండి. రండి మేడం, మీరు కూడా మాకు చూడు నేను ఎట్లున్నా మీరు ఆర్గానిక్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆర్గానిక్ తినండి, ఆరోగ్యంగా ఉండండి.
ఇది అసలైంది మీరేనంటారు, అందరూ మీ గురించి చెప్తారు. మీ పేరు? నా పేరు ఎల్లయ్య అండి. ఎల్లయ్య. మీరు ఒక్కరే చూసుకుంటారా? మీరు ఒక్కరే చూసుకుంటారా? ఒక్కడే చూసుకుంటారు. అవునా? ఒక్కనే. ఎప్పటి నుంచి పని చేస్తారు ఇక్కడ? సంవత్సరం అయిపోయింది. పనులు బాగుంటాయా? బాగుంటాయండి. మీరు కూడా తింటారా? తింటా. రోజు తింటారా? రోజు తింటా. అవునా? సరే, ఓకే.